మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మీ దారి మీరు ఎప్పుడైనా పూర్తిగా తప్పిపోయినట్లు అనిపించిందా? చరిత్రలో గొప్ప వ్యక్తులు చాలా సామాన్యమైన చోట వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ వీడియోలో వాటి గురించి మనం తెలుసుకుందాం. అబ్రహం లింకన్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇతను ఒక చిన్న కలప ఇంట్లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు పోస్ట్ మాస్టర్‌గా, పడవలు నడిపే వ్యక్తిగా వోలోడిమిర్ జెలెన్స్కీ ఇప్పుడు ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఈయన వృత్తిపరమైన హాస్య నటుడు. టీవీ షోలో అధ్యక్షుడిగా నటించి నిజ జీవితంలో కూడా లూలా డా సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడు. చిన్నతనంలో పేదరికం వల్ల షూ పాలిష్ చేసే వ్యక్తిగా వీధి వ్యాపారిగా పనిచేశాడు. ఇకపోతే రొనాల్డ్ రీగన్ అమెరికా మాజీ అధ్యక్షుడు. రాజకీయాల్లోకి రాకముందు హాలీవుడ్ నటుడిగా, అంతకుముందు బీచ్‌లో లైఫ్ గార్డ్‌గా పనిచేశాడు. మార్గరెట్ థాచర్ బ్రిటన్ మాజీ ప్రధాని. ఈమె ఒక ఆహార శాస్త్రవేత్త, ఫుడ్ సైంటిస్ట్. మనం తినే సాఫ్ట్ ఐస్ క్రీమ్ తయారీ విధానంలో ఈమె పాత్ర ఉంది. ఇకపోతే మన దేశంలో కొందరు వ్యక్తులు. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్‌కే వ్యవస్థాపకుడు. యెమెన్‌లో ఒక పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు. హై స్కూల్ చదువుకునే రోజుల్లో మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రై కుక్‌గా బర్గర్లు వేయించి పనిచేసేవాడు. స్టీవ్ జాబ్స్ యాపిల్ సహ వ్యవస్థాపకుడు. తన తల్లిదండ్రుల గ్యారేజీలో కంప్యూటర్లను తయారు చేస్తూ యాపిల్ సంస్థను ప్రారంభించాడు. ఓప్రా విన్ఫ్రే మీడియా మొగుల్. విపరీతమైన పేదరికంలో పెరిగిన ఈమె ఒక కిరాణా కొట్టులో పనిచేస్తూ తన కెరీర్ని మొదలుపెట్టారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను కనిపెట్టే సమయంలో ఆయన ఒక పేటెంట్ ఆఫీస్‌లో క్లర్క్‌గా పనిచేశారు. ఐజాక్ న్యూటన్ ఈయన తల్లి తనను వ్యవసాయం చేయమని బలవంతం చేసింది. కానీ న్యూటన్‌కు అందులో ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. లియనార్డో డావిన్సీ పెయింటర్‌గా ప్రసిద్ధి చెందినప్పటికీ చాలా కాలం పాటు మిలిటరీ ఇంజనీర్‌గా యుద్ధ యంత్రాలను డిజైన్ చేశాడు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, నీ గతం నీ గమ్యాన్ని నిర్ణయించదు. నీ శ్రమ మాత్రమే నిర్ణయిస్తుంది. నువ్వు కృషి చేస్తే దారి తప్పిన బ్రతుకైనా నీ లక్ష్యాన్ని చేరుకోకుండా నిన్ను ఏదీ ఆపలేదు. వెనక్కి తిరగ చూడకుండా మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. థ్యాంక్ యూ.